10 ఏళ్ల పాటు ప్రభుత్వం నిలబడేలాగా రాష్ట్ర అభివృద్ధిని చేస్తామని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దేశం మొత్తం పిఠాపురం వైపు చూసేలాగా పనిచేస్తామని అన్నారు. ఇక పిఠాపురం పర్యటనలో భాగంగా ఉప్పాడ బీచ్ ను సందర్శించారు. స్థానికులతో మాట్లాడారు. అనంతరం మాట్లాడిన పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వ తీరును కూడా తప్పుబట్టారు. జనమంతా ఒక్కటై అరాచకపు ప్రభుత్వాన్ని కూలదోశారని సంతోషం వ్యక్తం చేశారు. భారతదేశం మొత్తం జనసేన 21 సీట్లు గెలిస్తే భారతదేశం అంతా ఎలా చూసిందో పిఠాపురం అభివృద్ధి భారతదేశానికి ఒక మోడల్ లాగా అయ్యేలా. ఒక్కళ్ళు కాదు, ఇక్కడ నేను ఒక్కనే కాదు, పెద్దల వర్మ గారు ఉన్నారు, కృష్ణరాజు గారు ఉన్నారు. పనిచేసి ఈ 5 సంవత్సరాలు అయిపోయే లోపు మళ్ళీ కూటమి గెలుపు 29 కాదు 28కే పోటీ చేయడం కూడా వేస్ట్ అనిపించుకోలేదు. అంత అభివృద్ధిని చేసి పెడతాం, అంత పని చేసి పెడతాం, అంత బలంగా పనిచేస్తాం. నాకు కొన్ని సమస్యలుంటే కొన్ని చేయలేని పరిస్థితులు మీ దగ్గరికి వచ్చి జవాబుదారీతనంతో ఉన్న వ్యక్తిగా నేను మీకు చెప్తాను. ఈ పని అనుకున్నాం, ఈ పని ఇట్లా అవుతుంది, ఎప్పటికప్పుడు దాని ప్రోగ్రెస్ మీకు తెలియజేస్తా అని తెలియజేసుకుంటూ, నాకు విద్య, వైద్యం, ఉపాధి, తాగునీరు ఈ సమస్యలన్నింటికీ చాలా క్రమబద్ధమైన విధానాలతో ఒక ప్రణాళిక రూపొందించాం. దాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ, పిఠాపురంలో మీకు చెప్పాను ఇందాకే, సాయంత్రం రిజిస్టర్ చేశాను ల్యాండ్ అని. త్వరలోనే అక్కడ నా ఇల్లే కడతాను, ఆఫీస్ కూడా కడతాను, క్యాంప్ ఆఫీస్ ఇక్కడ కడతాను.